హాయ్ అండి. మేము ఎక్కడికి వెళ్తున్నా తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకే చూడండి. మేమైతే రెస్టారెంట్కి వచ్చాము. పిల్లలు కూల్ డ్రింక్స్ కావాలన్నారు, తీసుకుంటున్నారు. ఏం కావాలి, ఐస్ క్రీమ్ చూస్తున్నారు. ఇది కావాలి డాడీ, అది కావాలి డాడీ అంటే మీ ఇష్టం అమ్మ, ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పాను. మా అనిత అయితే ఇంకేదో చూస్తున్నది. సరే నీ ఇష్టం అనిత, నీ ఇష్టం, నువ్వు కూడా ఏదైనా తీసుకో అని చెప్పాను నేను. తీసుకుంటానండి, సరే ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. చూస్తున్నారు ఏం తీసుకుందాం అంటున్నారు. డాడీ తీసుకుంటాను, సరే అమ్మ తీసుకో అని చెప్పాను. పాప చూస్తుంది, హాయ్ హాయ్ అని చెప్తున్నది. పాప కూడా ఏం ఆర్డర్ ఇస్తారో మీరు ఆలోచించుకొని చెప్పేదాను. బాబు చూస్తున్నారు, పాప ఆలోచిస్తున్నారు. వాటి ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను ఇక సైడ్ మొత్తం నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఆర్డర్కి అయితే పోలేదు. అక్కడ కూర్చున్నాము ఆర్డర్ ఇవ్వడానికి. అక్కడ బయట అయితే కూర్చున్నాము. ఆర్డర్ ఇస్తా అంటారు. పాప మా బాబుని చెప్పాను ఆర్డర్ నానా అని చెప్పా. బాబు వాళ్ళ మమ్మీ ఇద్దరు వెళ్ళారు. ఏదో చెప్తున్నారు, ఏదో ఆర్డర్ ఇష్టం ఏదైనా తీసుకోండి అని చెప్పా. చూస్తున్నారు లిస్టు, ఏది తీసుకుందాం, ఏదో ఆర్డర్ ఇద్దామని చూస్తున్నారు. అటు ఇటు ఆలోచిస్తున్నాడు. మా వాడు మళ్ళీ అయిందా ఆర్డర్ ఇచ్చాడు. అయిందా అంటున్నాడు. పాప వెళ్ళింది, నాకు ఇది కావాలి డాడీ అంటే నీ ఇష్టం అమ్మ, ఏదైనా తీసుకొని నువ్వు కూడా అని చెప్పాను. వాళ్ళు ఒకటి బర్గర్ ఆర్డర్ చేసింది పాప. బాబు ఏమో పిజ్జా ఆర్డర్ చేశాడు బాబు. చూడండి లొకేషన్ కూడా బాగుంది. మెయిన్ రోడ్, అది హైవే రోడ్ కాబట్టి లొకేషన్ బాగుంది. మా వాడు తీసుకుని వాడు పిజ్జా, వాడి ఆకలి ఎక్కువ వచ్చి కొంచెం వాడికి పిజ్జా తీసుకొని వచ్చేసిండు. చూస్తుంది ఇద్దరు తల్లి కొడుకులు తిందామని చూస్తున్నారు. వాళ్ళిద్దరు తింటున్నారు. పాపది ఇంకా రెడీ కాలేదు, నాది ఇంకా రెడీ కాలేదు పాప అంటూ పాప చూస్తుంది. పాప నాది కూడా వచ్చింది డాడీ అంటుంది. తినండి అని చెప్పాను. నేనైతే ఏం తీసుకోలేదు. మా అనిత కూడా ఏం తినలేదు. మా అనిత తిన్నా అంటుంది. నేను వేరేది ఆర్డర్ చేసుకుంటాను. సరే అనిత అని చెప్పాను నేను. నా కూతురు అయితే బర్గర్ తింటుండండి, నా కొడుకు అయితే పిజ్జా తింటుండు. వాళ్ళిద్దరు అయితే వాళ్ళకి ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసుకుర్రు. నేనైతే పక్కనే ఉన్నాను కదా, చెప్తున్నా నేను మెల్లగా తినండి, నిదానంగా తినండి. పక్కన లొకేషన్ కూడా చాలా బాగుందండి, చల్లగా ఉంది. మళ్ళీ నైట్ టైం కదా, బ్యూటిఫుల్ లొకేషన్, మాకు చాలా నచ్చింది. మా పిల్లలు సరదాగా అలాగా బయటికి వెళ్దామన్నారు. సరే మా హస్బెండ్ కూడా సరే పోదాం అన్నాడు. పిల్లలకు కూడా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళడం జరగాలండి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఇంట్లోనో చదువు ఎగ్జామ్స్ ఇవే జరుగుతున్నాయి కాబట్టి అలా తీసుకెళ్ళాలి. మా ఆయన అయితే లిమ్కా ఆర్డర్ చేసిండు. నేనైతే లిమ్కా తీసుకొచ్చిన, నేను కొంచెం తాగిన. మా హస్బెండ్ కొంచెం తాగిండు, నేను ఎక్కువ తాగను ఏవైనా సరే. మా పిల్లల సంతోషం చూడండి. నా పిల్లలకైతే అప్పుడప్పుడు మేము నెలకు ఒకసారైనా బయటికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అట్లా రోడ్డు పక్కన కూర్చొని తింటే అదొక హ్యాపీనెస్, అదొక ఫీలింగే వేరేలా ఉంటుంది అబ్బా ఏదైనా కానీ. నేనైతే కర్రీపప్పు ఆర్డర్ చేసుకున్నానండి. మా హస్బెండ్ అయితే తినలేడు. నేను కర్రీపప్పు ఆర్డర్ చేసుకున్నా. సాస్ అయితే ఇచ్చిండ్రు ఒకటి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, తింటున్నా. చాలా బాగుంది టేస్ట్ అయితే. మా పిల్లలు అది తింటున్నారు. నేనైతే కర్రీపప్పు ఆర్డర్ చేసుకున్నా. ఇంకా నేను నాన్ వెజ్ ఏం తినము మా హస్బెండ్ నేను, కాబట్టి నేను కర్రీపప్పు ఆర్డర్ చేసుకున్నా. తినడం అయితే అయిపోయింది. ఇక మా బాబు తినేసిండు, మా పాప కూడా తినేసింది. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఇంకా అయిపోయినాక నా కూతురు కారం అవుతుంది అంటుంది, ఇంకా వాటర్ అయితే తాగుతుంది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు పిల్లలతో అలాగ వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను మెల్లగా తింటా ఏదైనా సరే, ఎక్కువ తినా కాబట్టి మెల్లగా తింటాను. నిదానమే ప్రధానం, మనం ఏదైనా సరే ఏడైనా సరే. చూడొచ్చు మీరైతే మా పాప ఇక్కడక్కడ తిరుగుతుంది. అంటే ఇంకా ఐస్ క్రీమ్లు అవన్నీ చూద్దామన్నది. మా పాపకి ఎక్కువ జలుబు చేసింది, వద్దు నాన్న అని చెప్పినాను నేనైతే. మళ్ళీ అక్కడికి వెళ్ళినాం. బిల్ కౌంటర్ అదే బిల్ ఎంత అయిందని అడగడానికి మా హస్బెండ్ ఏమో చూస్తుండు. ఆయన ఇట్లా టోటల్ ఎక్కేసి ఇచ్చిండు. ఎంత అయిందని నేను అడుగుతున్నా మా హస్బెండ్ని. బిల్ కట్టడం అయితే అయిపోతుందండి. ఏముందో అవన్నీ చెప్పదు, అందుకే కానీ మేము ఏం చెప్పట్లేదు. అది మామూలే కదా, ఇక తిన్నాయని మనం చెప్పుకుంటే బాగుండదు. మన పిల్లలు మన ఫ్యామిలీ కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. మన పిల్లలే మన సర్వస్వం, అంతే కదా. వాళ్ళ కోసమే మనం ఏదైనా చేసేది. కాబట్టి మేమైతే చూడండి బయటికి అయితే వెళ్ళినాం. మళ్ళీ రోడ్డు హోటల్ నుండి బయటికి వచ్చాక నేనైతే ఇక్కడక్కడ వాక్ చేస్తున్నా, చూపిస్తున్నా. లొకేషన్ చాలా బాగుంది కదా, చల్లగా ఉంది ఇక్కడ, ఎంత బాగుంది చూడండి. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాగో మా ఆయన బండి డ్రైవ్ చేస్తుండు, నేను నా కూతురు వీడియో తీస్తుంది. నా కొడుకు అయితే కనిపిస్తలే, అమ్మ నన్ను తీయకు అంటుండే.
నేనైతే కనిపిస్తున్నాను చూడండి. అగో ఇంటికైతే వచ్చేసినాం లోపలికి. ఫైనల్ అయితే వచ్చేసాం. అమ్మా ఈ బయటికి వెళ్ళి అలసిపోయారు. ఈరోజు అయితే వంట తప్పింది మా ఇంట్లో. మా పిల్లలు ఫుల్గా తినేసిర్రు, నేను కూడా తినేసిన. మా హస్బెండ్ ఒకటి తినలే, ఆయన కోసం నేను ఇంట్లో వంట చేసిన ఆల్రెడీ. బాయ్ బాయ్.